యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి. యేసు ప్రభువారు లేచిన మొదటి రోజు 5 ప్రత్యక్షతలు జరిగాయి. మొట్టమొదటిగా ఆయన మగ్దలేనే మరియ కనబడ్డాడు. అది మొదటి ప్రత్యక్షత. రెండవసారి కొంతమంది స్త్రీలకు ఆయన కనబడ్డాడు. అది రెండవది. మూడవది మధ్యాహ్నం వేళ పేతురుకు ఆయన కనబడ్డాడు. ఒక 24:34 మాటలుంటే ఆయన పేతురు కనబడ్డాడని, ఆయన కేఫా కనబడ్డాడని యోహాను సువార్త 15వ అధ్యాయం కూడా మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో కూడా ఉంది. ఇక సాయంకాలం ఎమ్మాయి గ్రామంలో 2 శిష్యులకు ఆయన కనబడ్డాడు. అది 4. చివరిది 5వది ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగం. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి. ఎందుకు భయపడ్డారంటే మా బోధకుని చంపివేశారు, సిలువ వేశారు, ఆయనతో ఉన్న మేమందరం కూడా వాళ్ళందరూ గుర్తుపడతారు, ఇక మమ్మల్ని చంపుతారు యూదులు అని చెప్పి భయపడి తలుపులు వేసుకున్నారు, భయంగా గడుపుతున్నారు. అయితే ఇక్కడ 10 మంది శిష్యులు ఉన్నారు, అందులో తోమా లేడు. 24వ వచనం ఉంది. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమనబడిన తోమా వారితో లేకపోయాను. సరే, ఇక్కడ 19వ వచనంలో ఆదివారం సాయంకాలం. ఈ ఆదివారం అనేది క్రైస్తవులకు ఎంతో పరిశుద్ధమైన దినం. సబ్బాత్ అనేది లేదు. విశ్రాంతి దినానికి ఆదివారానికి తేడా ఏంటంటే, విశ్రాంతి దినం శనివారం, ఆదివారం ప్రభు దినం. ఇది ప్రభు దినం అని, ఆదివారం అని, తర్వాత పునరుత్థాన దినం అని కూడా అంటారు. అయితే ఆరంభ రోజుల్లో ఆదివారం సాయంకాలంలో శిష్యులు ప్రభువును ఆరాధించడానికి కూడుకున్నారు. సంఘం ప్రారంభమైంది కూడా ఆదివారమే. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన్ని దిగి వచ్చింది ఆదివారమే. సంఘం ప్రారంభమైంది ఆదివారమే, కానీ ప్రభువును ఆరాధించుట, ఆయనను లేచిన మొదటి రోజే ఆయన ఆరాధించినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. వారు ఆయనకు మొక్కినట్లుగా మరొక సందర్భంలో ఉంది. కాబట్టి ప్రభువును వారు ఆరాధించారు. ఆదివారం అంటే మొదటి రోజు వారానికి. అంటే పాత సృష్టికి కొత్త సృష్టికి తేడా ఏమిటంటే, అప్పుడేమో దేవుడైన యెహోవా 6 దినాలు కష్టపడ్డాడు, పని చేశాడు, సృజించాడు లోకాన్ని. తర్వాత ఆయన 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. దాని పద్ధతి ప్రకారం యూదులు 6 దినాలు పనిచేయాలి, 7వ రోజున శనివారం సబ్బాతు విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి దినం ఆచరించాలనేది అది యూదులకు సంబంధించిన ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు క్రైస్తవులకు సంబంధించి, ఆ ఒక్క ఆజ్ఞ మాత్రం విశ్రాంతి దినం అనేది యూదులకు, ఇశ్రాయేలుకు సంబంధించింది. దాని గురించి కొత్త నిబంధనలో పత్రికల్లో కానీ ఎక్కడ కూడా రిపీట్ చేయబడలేదు. కాబట్టి విశ్రాంతి దినం అనేది మరి అది ప్రత్యేకంగా అది యూదులకు సంబంధించింది. కాబట్టి ఆదివారం ప్రభు దినం అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆదివారం అనేది అది మొదటి రోజు, ప్రభు దినం అది. కాబట్టి ముందు ఆదివారం ప్రభు దినం, ప్రభును ఆరాధించాలి. మొదటి రోజు ఏమో మరి ప్రభును ఆరాధించాలి, మిగతా 6 రోజులు వారు పనిచేయాలి. ముందేమో 6 దినాలు పనిచేయాలి, 7వ రోజు విశ్రాంతి. ఇప్పుడేమో మొదటి రోజే విశ్రాంతి. విశ్రాంతి అంటే ప్రభును ఆరాధించడం, ఆ తర్వాత పనులు చేయాలి అని ఎఫెసీ 2:10 కూడా ఆ మాటలు ఉన్నాయి. కాబట్టి సబ్బాతుకు ఆదివారానికి చాలా తేడా. శనివారం విశ్రాంతి దినం కింద మనం లేము. ఎవరైనా ఆరాధన చేసినప్పుడు గత సబ్బాతు నుంచి సబ్బాతు వరకు నువ్వు కాపాడిన ప్రమాణం గత విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం అనుకోలేదు. మనం ప్రభు దినం నుంచి ఆదివారం నుంచి ఆదివారం వరకు మనం కొలుస్తాం. కాబట్టి ఇక్కడ ఆదివారం సాయంకాలం శిష్యులు ఉన్నారు, వారు భయపడి ఇంటి తలుపులు మూసుకున్నారు. అయితే ఆ దినాన తోమా లేడు. ఎందుకు తోమా లేడు? దాని గురించి మనం ధ్యానించాలి. ఇప్పుడు 10 మంది ఉన్నారు, అందులో ఒకడైతే ఊరు వేసుకొని చచ్చిపోయాడు. 11 మందే ఉన్నారు. ఆ 11 మందిలో 10 మందే కూర్చున్నారు, ఇంకొకడు లేడు. ఆ 10 మందితో ఎమ్మాయి గ్రామంలో ఉన్న శిష్యులు కూడా ఉండవచ్చు. అయితే 10 మంది మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నారు, తోమా లేడు. తోమా ఎందుకు లేడు అనేది మనం ఆలోచన చేయాలి. తోమా చాలా నిరుత్సాహపడ్డాడు. అయ్యో ప్రభా, నీకోసం మా యొక్క జీవితాలు, మా వృత్తులు, మేమన్నీ కూడా సమస్తాన్ని విడిచిపెట్టి నీ ఎద్దకు వస్తే ప్రభా, నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావా, చనిపోయావా అని చెప్పి ఎంతో దుఃఖపడ్డాడు, విచారించాడు, డిప్రెషన్కు గురయ్యాడు.
నిరాశ నిస్పృహకు లోనయ్యాడు. కానీ ఎప్పుడు వేదన బాధపడుతూ ఉన్నాడు ఆ 3 రోజులు. అయితే మరి ఒక వ్యక్తి ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు రాడు? లేకపోతే మధ్య కూడలికి ఎందుకు రాడు అంటే చాలా నిరాశ, నిస్పృహలు, డిప్రెషన్, బాధలు ఎక్కువ ఉంటాయి. అయితే ఏవో కారణాలు చెప్పి రారు. ఇక్కడ కూడా పేతురు, తోమ ఆదివారం 10 మందితో కలవకపోవడానికి ఒంటరి వాడయ్యాడు. కానీ ఒంటరితనం అనేది చాలా ప్రమాదం. కాబట్టి డిప్రెషన్, నిరాశ, నిస్పృహలు, బాధలు అధికమైనప్పుడు మనుషులు ఒంటరిగా ఉండడానికి కోరుకుంటారు. సహవాసంలో ఉండరు వాళ్ళు. ఈ తోమ కూడా ఇంకెందుకు వీరితో నాకు, నా ప్రభువే లేనప్పుడు ఈ 10 మందితో నాకు ఎందుకని చెప్పి, నా ప్రభు కోసం నేను అందరికీ సిద్ధపడ్డాను, ప్రాణం పెట్టాను, అలాంటి ప్రభువే లేడు, ఇంకా నా జీవితానికి అర్థమేముంది, ఒక నిరాశవాదంలోకి వచ్చాడు. బహుశా అందుకే ఆయన తోమ రాకపోవచ్చు. తోమా గురించి బైబిల్లో 3 సార్లు రాయబడింది. బైబిల్లో ఆయన గురించి సందేహించే తోమ, డౌటింగ్ థామస్ అంటారు ఆయన. వాస్తవానికి ఆయన అంత పీకేవాడు కాదు. తోమ చాలా ధైర్యవంతుడు. తోమా గురించి బైబిల్లో 3 సార్లు మాత్రమే రాశారు. ఆ 3 సార్లు గురించి మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 14, 15 వచనాలు. కావున యేసు లాజరు చనిపోయిను మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషిస్తున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళుదుము రండని స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు దిదుమనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటకు మనం వెళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు యోధ అరణ్యంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన యోధకు వెళ్తే చంపాలని యోధులు కుట్రపడుతున్నారు. తిరిగి మరలా యోధకి వెళ్తే, బేతనీకి వెళ్తే ప్రమాదం ఉందని యేసుప్రభు వారికి తెలుసు. అక్కడ శిష్యులకు కూడా తెలుసు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మనం యోధకి వెళ్దాం రండి అంటే వాళ్ళు భయపడ్డారు. ప్రభా, మళ్ళా మన యోధకి వెళ్దాం, అక్కడ చాలా ప్రమాదం ఉంది ప్రభా, నువ్వు వెళ్తే చంపేస్తారు, నిన్ను రాళ్లతో కొడతారు ప్రభా, వద్దని వాళ్ళు వారిస్తారు. ప్రభు ఏమో లాజరు బ్రతికించడానికి వెళ్దామని ప్రభు అంటాడు. వీళ్ళేమో వద్దని భయపడతారు. అప్పుడు అందరూ భయపడుతుంటే ఒక తోమ ఆయన అన్న మాటలు చూడండి, 16వ వచనం. అందుకు దిగుమనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. అంటే యేసు ప్రభు కొరకు అంత భయపడుతున్నారు ఎందుకు? యేసు ప్రభు చనిపోతే మనం చనిపోదాం, యేసు ప్రభు వారు బ్రతుకుంటే మనం బ్రతుకుందాం. మన జీవితాలు ప్రభు కొరకు అంకితం చేస్తాం, మనం సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళి వచ్చాం. ఇక మన జీవితం అంటూ ఉంటే ప్రభుతోనే, ప్రభు కొరకే జీవించాలి తీర్మానించుకున్న మనం ఇప్పుడు మధ్యలో భయపడడం ఏంటి? ప్రభు చనిపోతే మనం చనిపోతాం, ప్రభు బ్రతుకుంటే మనం బ్రతుకుంటాం. ఎంతో ధైర్యంగా తన తోడి శిష్యులతో చెప్పాడు, ఏం పర్వాలేదు, యేసు ప్రభు కొరకు నేను రాళ్ళతో కొట్టబోయటానికైనా చనిపోవడానికైనా ఇష్టపడతానని చెప్పిన ధైర్యవంతుడు ధీరుడు తోమ. తోమ ఎంతో ధైర్యవంతుడు. తన తోడి శిష్యులను ఆయన బలపరిచాడు. అయితే ఇదే తోమ రెండవసారి యోహాను సువార్త 2వసారి, ఆయన 3 సార్లు మాత్రమే యోహాను తోమా పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. 2వసారి తోమ 14వ అధ్యాయం, యోహాను 14వ అధ్యాయం 4, 5 వచనాలు. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియదని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియదని ఆయన అడగదా. యేసు ప్రభు వారేమో నేను వెళ్తున్నాను, నా తండ్రి ఎత్తి వెళ్తున్నాను, మీ హృదయాలు కలవరపడనీకుడి, విరవనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుకొని ప్రభు చెప్తా ఉంటే శిష్యులు కలవరపడుతున్నారు. అయ్యో, ప్రభుతో 3.5 సంవత్సరాలు మేము ఉన్నాం, ఇప్పుడు ఉన్న బలంగా ప్రభు వెళ్ళిపోతున్నాడు, మరి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? తోమాకి ఎంత ఆశ అంటే నా ప్రభుతోనే నేను ఉండాలి, ఆయన ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి. ఒకవేళ ఆయన ఎక్కడున్నాడో ఆ మార్గం తెలిసి ఉంటే నేను కూడా ఆ మార్గం అడుగుదామని పట్టుకుని ప్రభువునొద్దకు నేను వెళ్తాను కదా అని చెప్పి, అంటే తీవ్రమైన ఆత్మీయమైన కృష్ణ తోమాకు ఉంది. ఆత్మీయ సంగతులు గ్రహించాలి అని, లోతైన సత్యాలు, మర్మాలు, వాక్య సత్యాన్ని తెలుసుకోవాలని ఆశ తోమాకు ఉంది. తోమా అన్నాడు, ప్రభా, నువ్వు వెళ్తా ఉంటున్నావు కదా, నాకు కూడా మార్గం చెప్పు, నేను కూడా ఆ మార్గంలో వస్తానని ప్రభు చెప్పాడు. ఇప్పుడు ప్రభు చెప్పిన మాట, నేనే యేసు, 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి యొద్దకు
ప్రతి సంఘంలో కూడా ఈ వాక్యం సువార్త వాక్యం రాబడుతుంది. ఇంత గొప్ప మాట మరి ప్రభు నోటి నుంచి ఎలా వచ్చిందంటే తోమ అడిగిన ప్రశ్నకు. కాబట్టి తోమ మొదటి 2 సార్లు బైబిల్లో మొదటిసారి ఎంతో ధైర్యంగా ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధపడిన ధైర్యవంతుడు. రెండవసారి దేవుని యొక్క ఆ మార్గం, ప్రభు యొక్క మార్గం తెలుసుకోవాలని లోతైన ఆత్మీయ సత్యాలు గ్రహించాలని ఆశపడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మూడవసారి ఆయన పేరు మాత్రం ఆయన సందేహించు తోమ, బలహీనపడిన తోమగా చూస్తున్నాం. ఇక్కడ మూడవసారి మనం చూద్దాం యోహాను సువార్త 20వ అధ్యాయం. ఇప్పుడు తోమ ఆ దినం ఆయన లేకపోవటం వల్ల ఆ దినం ఆయన ఎంత నష్టపోయాడో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక ఒక ఆదివారం కనుక మీరు లేకపోతే, ఒక ఆదివారం మీరు మిస్ అయితే మీరు ఎంత ఆత్మీయంగా మిస్ అయిపోతారో మీకు తెలియదు. మనకు చాలాసార్లు మనం అనుకుంటాం ఒక ఆదివారమే కదా, ఏమవుతుందిలే ఒక ఆదివారం. 19వ వచనం, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులు భయపడి తమ కుడి అన్న ఇంటి తలుపులు మోసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంట్లో కూర్చున్నాడు. శిష్యులందరూ కూడా భయపడుతున్నారు. శిష్యులందరూ ఒక ఇంట్లో భయపడి కూర్చున్నారు. యేసు ప్రభువారు వ్రాయబడిన మాట సమాధానం కలుగుని చెప్తారమ్మా. సమాధానం కలుగును గాక. ఉందా వచనం మీకు? 19, యేసు వచ్చి మధ్య నిలిచి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వస్తాడు? చాలా ఆశ్చర్యం. వారేమో తలుపులు వేసుకున్నారు, గోడలు వేసుకున్నారు, లోపల నుంచి తలుపులు వేసుకున్నారు. యేసు ప్రభు మాత్రం ఉన్న బలంగా వాళ్ళ ఆయన గోడలోంచి వారి మధ్యలోకి వచ్చాడు. అంటే పునరుత్థాన దేహం అనేది దానికి ఎటువంటి పరిమితులు లేవు. యేసు ప్రభు వారు అందుకన్నా ముందు కొద్దిసేపే ఆయన ఎమ్మాయి గ్రామంలో మరి ఆ యొక్క శిష్యులు వారు ఎంతగానో యోహాను సువార్త 16వ అధ్యాయం యేసు మధ్యన వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాకని వారితో చెప్పాను. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించిరి. ఇవన్నీ కూడా ఈ ఆశీర్వాదాలు, దాదాపు ఒక 6-7 ఆశీర్వాదాలు నేను జ్ఞాపకం చేస్తాను. అయితే తోమా ఆ దినం లేకపోవడం వల్ల యేసు ప్రభువారు ఇచ్చిన ఈ 700 ఆశీర్వాదాలన్నీ కూడా మరి తోమా కోల్పోయాడు. మీరు అనుకోవచ్చు ఆదివారమే కదా, ఒక ఆదివారం నేను రాకపోతే ఏమవుతుంది, ఒక మధ్యకులకు రాకపోతే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఏ దినాన ప్రభు సంధిస్తాడో మనకు తెలియదు. ఏ దినాన ప్రభు ఎన్ని ఆశీర్వాదాలు మోసుకుని వస్తాడో మనకు తెలియదు. మన జీవితంలో ప్రతి కూడిక ముఖ్యమైనది, ప్రతి ఆదివారం ముఖ్యమైనది. ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి ఒకటే ఒక్క ఆదివారం తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు తోమా పోగొట్టుకున్నాడు. కాబట్టి తోమా ఏం పోగొట్టుకున్నాడు, ఎటువంటి ఆశీర్వాదాల్లో పోగొట్టుకున్నాడో మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఎల్లప్పుడూ మీరు కూడా దేవుని విధంగా ప్రభు ఆశీర్వాదాలు మనం పొందుకోరు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభును వారు చూశారు. అయితే మీద తోమా యేసు ప్రభు వారిని చూడలేకపోయాడు. పునరుత్థానమైన యేసును చూడటం ఎంత భాగ్యం. అయితే 10 మంది ఆయన చూశారు కానీ తోమా చూడలేకపోయాడు. ఒకవేళ ఆ ఆదివారం కనుక తోమా ఉండి ఉంటే మిగతా వారితో పాటు యేసు ప్రభు వారిని చూసే అవకాశం, భాగ్యం కలిగేది. కాబట్టి ప్రభువును చూడటం, పునరుత్థానమైన యేసును చూసిన వారి జీవితాలు మార్చివేయబడ్డాయి. చూడండి, యేసు ప్రభు వారి తమ్ముళ్ళు, సొంత తమ్ముళ్ళు, హాఫ్ బ్రదర్స్ యాకోబు, యూదా, యోసేపు, వారందరూ 3.5 సంవత్సరాలు యేసు ప్రభు నమ్మలేవారు. ఆయన సహోదరులైన ఆయన విశ్వాసం ఉంచలేదని యోహాను 7:5. కానీ ఎప్పుడు వారు నమ్మారు? ఎప్పుడైతే పునరుత్థానమైన యేసును వారు చూశారో అప్పుడు వారు యేసు ప్రభువుగా, దేవుడిగా నమ్మారు. మరి యాకోబు అయితే యాకోబు పత్రిక రాశారు, యేసు ప్రభు వారి సహోదరుడు ఆయన. కాబట్టి పునరుత్థానమైన యేసు ప్రభు వారిని చూస్తే తప్ప వారి జీవితాలు మార్చబడలేదు.
కాబట్టి అటువంటి గొప్ప భాగ్యాన్ని తోమా కోల్పోయాడు. మనం అనేక సార్లు దేవుని మందిరానికి వస్తాం అనుకుంటాం, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి కదా అనుకుంటాం, కానీ అదే పనులు, అదే కుర్చీలు, అదే ఫ్యాన్లు, అదే పులిపీట, అదే బోధకుడు, అదే బోధ అనుకుంటాం, కానీ మరి ఆదివారం దేవుని మందిరంలో గొప్ప ఆశీర్వాదం అనుకుంటుంది. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 27 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూస్తకను, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకూరుచున్నాను. దావీదుకు రాజభవనాలు ఉన్నాయి, అంతఃపురాలు ఉన్నాయి, కానీ ఆయన కోరిక ఏంటంటే గుడారాలలో ఉండబడిన దేవుని మందిరం అంటే ఆయనకి ఇష్టం. ఏముంది దావీదు అక్కడ గుడారమే కదా అయితే దావీదు అంటాడు, యెహోవా ప్రసన్నత అక్కడ ఉంటుంది. దేవుని మందిరంలో ఏముంటుందంటే దేవుని ప్రసన్నత, అంటే ఆయన మహిమ ఉంటుంది. దేవుని సన్నిధిని అనుభవించడం అనేది చాలా గొప్ప సంగతి. మీరు అనుకోవచ్చు, మరి దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుని ప్రసన్నతను మనం చూస్తాం, దేవుని సన్నిధిని అనుభవిస్తాం, ఆ స్పర్శను మనం కోరుతాం. దేవుని మందిరం వెళ్ళి వచ్చిన తర్వాత మనకున్న ఆనందం అధికమవుతుంది, మన చింతలు దూరం అవుతాయి. కానీ ఒక్క ఆదివారం తను లేకపోవటం వల్ల యేసు ప్రభు వారిని ఆయన చూడలేకపోయాడు. కాబట్టి ఆదివారం మిస్ కాకూడదు. ప్రతి కూడిక కూడా తప్పనిసరిగా రావాలి. ఏ దినాన మరి ఏ ఆశీర్వాద ప్రపంచ చరిత్రలో ఫస్ట్ ఈస్టర్ మిస్ అయిన శిష్యుడు ఎవరైనా తోమా. ఈస్టర్ జరుపుకోలేకపోయాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈస్టర్ జరుపుకుంటున్నాడు, కానీ గొప్ప సదవకాశం, ప్రపంచ చరిత్రలో తొలి ఈస్టర్ను కోల్పోయిన తోమా. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి తోమా ప్రభువును చూడలేక, మందిరానికి రాకపోతే తెలియని రీతిలో, అదృశ్య రీతిలో దేవుడు మీకోసం మోసుకొని వచ్చిన ఆశీర్వాదం మీరు కోల్పోతారు. రెండవది, తోమా ఏం కోల్పోయాడంటే 20వ వచనం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించలేదు. ఆ గురుతులు చూపించాడు. మీరు ఏమనుకుంటున్నారు, అనుమానపడుతున్నారు నా గురించి? నేనే మీ యేసును, 3.5 సంవత్సరాలు మీకు ప్రభువుగా ఉండాలి నేనే అని చెప్పి ఆ గురుతులు చూపించారు. చేతులు, కాళ్ళలో మేకులు కొట్టారని కొత్త నిబంధనలో సువార్త లేదు, కానీ కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో ఆయన కాళ్ళలో మేకులు కొట్టారని ఉంది. కాబట్టి కాళ్ళలో మేకులు, చేతిలో మేకులు, పక్కలో బల్లెపోటు, ఇవన్నీ కూడా ప్రభు వారికి చూపించాడు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే చేతుల వారికి, ప్రక్కన వారికి చూపించాడు. బల్లెపోటు పొడిచినప్పుడు అక్కడ రంధ్రం, హోల్ ఉంటుంది కదా, చూడు రంధ్రం ఏర్పడింది, రంధ్రాన్ని చేతులు చూపించాడు, ఆ రంధ్రాలు ఆయన చూపించాడు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, మా ప్రభువే, సిలువ వేయబడిన ఈయనే అని చెప్పి వారు ప్రభువుని అన్నారు. అంతకన్నా ముందు వారు అనుమానపడ్డారు, ఏంటిది, ఏమైనా భూతమా, మనిషి, ఎవరైనా అనుమానపడవచ్చు. యేసు ప్రభు వారు నమ్మలే, కొందరు సందేహించరని మార్కు సువార్త 16వ అధ్యాయం ఉంది. వారి అవిశ్వాసాన్ని బట్టి వారిని యేసు ప్రభు వారు గద్దించారు. కాబట్టి నేను భూతాన్ని కాదయ్యా, నాకు కూడా మాంసం ఉన్న ఎన్నుకున్నట్టు చూడండి అని చెప్పి ప్రభు వారికి చూపించాడు. పునరుత్థాన దేహం చాలా విచిత్రమైనది. అది మన వలనే శరీరం ఉంటుంది, ఆకలి ఉంటుంది. యేసు ప్రభు వారి అమాయకురమని రొట్టెలు తిన్నాడు, వారితో కలిసి చేపలు తిన్నాడు కదా, చేపలు తిన్నాడు. అదే సమయంలో పునరుత్థాన దేహం, ఇట్ ఈస్ ఎ సాలిడ్ బాడీ. ఏ ప్రకృతి నియమాలు, ఏ గురుత్వాకర్షణ శక్తి కూడా దాన్ని మరి నియంత్రించలేదు. యేసు ప్రభు వారు ఉన్న బలంగా గోడలోకి వచ్చాడు. మరి అట్లని చెప్పి ఆయన శరీరం నిజమైన దేహం కాదా? నిజమైన దేహం. అది ఆశ్చర్యం. పునరుత్థాన దేహానికి అటువంటి శక్తి ఉంటుంది. రెండవది, తోమా ఏం మిస్ అయ్యాడంటే మరి ఆయన సంతోషాన్ని కోల్పోయాడు. వారందరూ కూడా యేసు ప్రభు వారి గుర్తులు చూశారు, మరి అందరికీ సంతోషం ఉంది, ఒక తోమాకు మాత్రం ఏమిటి తోమాకు దుఃఖం ఉంది. ఆ వారం అంతా తోమా నిరాశ నిస్పృహలో ఉన్నాడు. ఒకవేళ తోమా ఆ దినం వచ్చి ఉంటే తోమా కూడా సంతోషంగా జీవించేవాడు. కానీ ఒక ఆదివారం మీరు మిస్ అయితే ప్రభువును మీరు ఆరాధించడానికి 7 రోజులు ఆగాలి. 7 కాదు, 7+7 అన్ని రోజులు ఆగాలి. వలలో చేయవేయటం,
దేవుని ప్రజల సహవాసాన్ని కోల్పోతారు కదా. సంతోషం అనేది ఉండదు. ఎంత సంతోషం మీకు బయట ఎంత సంతోషం ఉన్నా దేవుని ప్రజలతో దేవుని మందిరంలో పొందిన ఆనందం అది గొప్పది. కాబట్టి సంతోషం అందరికీ ఉంది. వారు సంతోషించడి. ఆ మాటలు చూడండి 20 వచనం. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించరే. సంతోషం ఉంది 10 మందికి, ఈయనకు సంతోషం లేదు. దేవుని మందిరానికి రావడానికి దుఃఖమే, విచారమే, నిరాశే. నిజమైన ఆనందం నీ సన్నిధిలో. చూడండి ఆ మాటలు కీర్తన గ్రంథం ఎక్కడ ఉంటుంది అన్నమాట, 16వ అధ్యాయం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గము నీవు నాకు తెలియజేస్తూ, నాకు మనం పాట కూడా పడింది కదా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి దేవుని మందిరంలో దేవుని సన్నిధే మనకు నిజమైన ఆనందం ఇస్తుంది, పూర్ణమైన సంతోషం ఇస్తుంది. అందరికీ సంతోషం ఉంది. ఈ ఒక్కడు తోమ తప్పిపోయినాడు, 7 దినాల దుఃఖం గడిపాడు. అది 3వది. 4వది ఏంటంటే 21 చదువుతాను, యోహాను 20:21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. అంటే సమాధానం, షాలోమ్ అంటారు యూదులు. షాలోమ్ అంటే అన్ని విధాల వారి మధ్యలో, స్పిరిచువల్గా, మెంటల్గా, మరి ఫిజికల్లీ అన్ని విధాల అభివృద్ధి కోరుతుంది. అది నిజమైన సమాధానం. షాలోమ్ అనేవాళ్ళు మొదట్లో. యూదులు ఒక యూదుని కలుసుకున్నప్పుడు షాలోమ్ అని చెప్పి మనం ప్రైజ్లా వెళ్ళి చెప్పుకుంటామో, వాళ్ళు షాలోమ్ అనేవాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు షాలోమ్ అంటారు. ఫలస్తీనా దేశంలో, ఇజ్రాయెల్. షాలోమ్ అంటే సమాధానము కలుగునుగాక. యేసు ప్రభు వారి యొక్క మరణం మరి సమాధానం ఇచ్చింది. ఒకవేళ యేసు ప్రభు వారి ఆయన చనిపోకపోతే మనకు సమాధానం లేదు. ఆయన సమాధాన కారకుడని రాయబడింది. ఆయన మీకును మాకును మధ్య ఉండిన ఆ యొక్క మరి ఎఫెసీ 2వ అధ్యాయంలో ఉంటాయి. మరి మన మధ్యలో ఉన్న ఆ యొక్క దాని తెరను తొలగించాడు, సమాధాన బంధము సమాధానపరిచాడు. రోమా 5:1, రోమా 5:10లో కూడా సమాధానం యేసు ప్రభు వారి వల్లనే సమాధానం. ఆయన మరణం వల్ల, ఆయన తిరిగి లేవడం వల్ల సమాధానం ఉంది. అయితే తోమా ఏం కోల్పోయాడు? ఆ దినం లేకపోవడం వల్ల ఏం కోల్పోయాడు? సమాధానం కోల్పోయాడు. అందరికీ సమాధానం ఉంది, ఆయనకు సమాధానం లేదు. కాబట్టి దేవుడు సమాధానం ఇస్తాడు. మందిరానికి సన్నిధికి రమ్మని నెమ్మది లేదనుకో, బాధలో ఉన్నాం అనుకో, ఏం చేస్తున్నాం? ఒంటరిగా మందిరానికి ఎవరున్నా లేకుండా మందిరానికి వచ్చే గంట సేపు కూర్చోండి, కాముక క్వైట్గా ప్రార్థన చేసుకోండి, వెళ్ళండి. ఎంతో సమాధానం, నెమ్మది ప్రభు మందిరంలో ఉంటుంది. యేసు ప్రభు వారు సమాధానం ఇచ్చేవారు. పేతురు, తోమా సమాధానం కోరుతారు. ఆ సమాధానం అందరికీ వచ్చి నీకు సమాధానం కలుగునుగా అనగానే అందరికీ వారి హృదయాల నుండి సమాధానం నిండిపోయింది. తోమాకు సమాధానం లేదు. ఒక్క ఆదివారం తన జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోయింది. ఆదివారం అనేది క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రత్యేకమైంది. కాబట్టి కోరికలు ఎన్నడూ మీరు మిస్ కాకూడదని నేను మనం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, కమిషన్ కోల్పోయాడు. 21. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. కమిషన్. తండ్రి నన్ను పంపించాడు, నేను మిమ్మల్ని పంపుతున్నాను కదా. కమిషన్ కోల్పోయాడు. యేసుప్రభు వారిని తండ్రి పంపించాడు. యేసుప్రభు వారి శిష్యులు పంపిస్తున్నా సువార్త ప్రకటించాడు. యేసుప్రభు వారి ఈ లోకం ఉన్నప్పుడు ఇద్దరిద్దరిని పంపించాడు. ఒక సందర్భంలో 12 మందిని పంపించాడు, మరొక సందర్భంలో 70 మందిని పంపించాడు. సువార్త ప్రకటించమని, స్వస్థతలు చేయమని. అది ప్రభు బ్రతుకున్నప్పుడు. ఇప్పుడు పునరుత్థానమైన తర్వాత ఆయన పంపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు కూడా అదే ఉంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. గ్రేట్ కమిషన్ మనకు కూడా ఇచ్చాడు. సరే, అయితే ఆ దినం తోమ ఆ తర్వాత పొందాడు, కానీ అప్పుడైతే మరి కమిషన్ కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, 22 చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందడి. అందరికీ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాడు, కానీ తోమ ఏం మిస్ అయిపోయాడు? పరిశుద్ధాత్మ లేడు, ఊదాడు కదా. పాత నిబంధనకు పాత సృష్టికి కొత్త సృష్టికి తేడా ఏంటంటే, పాత సృష్టిలో తండ్రి అయిన దేవుడు ఊదాడు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవవాయువుగా నరుడు జీవాత్మ.
మట్టిని చేశాడు, మట్టిలోంచి మరి అట్లా మనిషి రూపం చేసి ఇట్లా ఊదాడు ముక్కులోంచి. అప్పుడు మనిషికి ఏమొచ్చిందంటే ఆత్మ వచ్చింది. మొదటి సృష్టిలో అది మొదటి సృష్టి, అక్కడ తండ్రి అయిన దేవుడు, అక్కడ ఆత్మను మాత్రమే మనిషి పొందాడు. చివరి లేకపోతే నూతన సృష్టిలో ఇక్కడ మరి కుమారుడైన దేవుడు యేసు ప్రభువు ఈయన కూడా ఊదాడు. ఇక్కడ పరిశుద్ధాత్మను పొందాడు. అక్కడ ఆత్మను పొందితే ఇక్కడ పరిశుద్ధాత్మను పొందాడు. పాత సృష్టి కంటే కొత్త సృష్టి చాలా ప్రాముఖ్యమైనది. కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి. అయితే ఇప్పుడు మనం అన్యులైన వారికి ఆత్మ మాత్రమే వారిలో ఉంటాడు, కానీ విశ్వాసంలో దేవుడి పిల్లలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. కాబట్టి ఇలా ఊదాడు, పరిశుద్ధాత్మను వారు పొందాడు. తోమా పరిశుద్ధాత్మను మిస్ అయిపోయాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఎన్నని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇంకొక 23వ వచనం అర్థం కాని వచనం ఇది, చాలా టిపికల్ వర్స్. దాన్ని మీకు అర్థం చేసుకోవడం కష్టం. చూడండి, 23 చదువుతాం. చదవండి ఒకసారి. 23 చదవండి. ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టం ఈ మాట. ఎందుకంటే పాపాలు క్షమించే అధికారం ఏ మనుషులకి లేదు. యేసు ప్రభువారు దేవుడు తప్ప. అందుకే మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఎవరైనా ఈయన పాపాలు క్షమించడం ఏంటి, దేవుడు తప్ప మనుషుల పాపాలు క్షమించేవారు ఎవరు అంటే, నీ పాపాలు క్షమించబడినట్టు ఈయన దేవుడా, దేవునితో పోల్చు అని అన్నారు మా పరిచయం. కాబట్టి దేవుడు తప్ప మరి ఎవరు కూడా పాపాలు క్షమించలేరు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును అని రాయబడింది. దీన్ని కేథలిక్ వాళ్ళు లిటరల్ గా తీసుకున్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఎవరైనా సరే వచ్చి మరి పోపుల దగ్గరికి కానీ బిషపుల దగ్గరికి వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకునేవాళ్ళు. ఒప్పుకోవడానికి చెవులు చెప్పేవాళ్ళు. అయ్యా, నేను పాపం చేశాను, ఈ దొంగతనం చేశాను, అబద్ధం అంటే వాళ్ళకి చెవులో చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, నీ పాపాలు క్షమించబడైపో అని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇంకా అట్లా చెప్పడానికి కొన్నిసార్లు క్షమాపణ పత్రాలు కూడా ఇచ్చేవాళ్ళు. ఏమిటంటే ఆయన పేరు రాసి బాప్తిస్మ పత్రం అని వస్తుంది, అట్లాగే నీ పాపాలు క్షమించబడిన పోపు బిషప్పులు క్షమాపణ పత్రాలు ఇచ్చేవాళ్ళు. అంటే వారి పాపాలు క్షమించబడ్డాయి అని అర్థం. కానీ అది వాస్తవం కాదు. పాపాలు పోపు చెప్పినంత మాత్రమే, బిషప్ చెప్పినంత మాత్రమే పాపాలు క్షమించబడవు. కానీ ఇక్కడ ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాడు అంటే, దాన్ని మనం లిటరల్ గా తీసుకోకూడదు. దీని అర్థం ఏంటంటే, దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే, నేను ఉదాహరణకి మీ ఇంటి పక్కన ఎవరైనా అంది ఉన్నారు, యేసు ప్రభుని అడగని వ్యక్తి ఉన్నాడు, మీరేమో క్రైస్తవులు, వారేమో క్రైస్తవులు. మీరు పరలోకం వెళ్తారు, వాడు పరలోకం వెళ్తాడు. అయితే ఒకవేళ వాడు పరలోకం వెళ్ళాలంటే ఎవరి మీద ఆధారపడి, ఎవరి మీద ఆధారపడి, నీ మీద, నా మీద ఆధారం. మనం కనుక నోరు మూసుకుంటే, సువార్త చెప్పకపోతే అతని పాపాలు నిలిచి ఉంటాయి. ఒకవేళ నువ్వు కనుక దేవుని సువార్త చెప్పి దేవుని వాక్యం చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యం జరిగిస్తాడు, అతని పాపాలు క్షమించబడతాయి. అంటే అతని పాపాలు క్షమించబడాలా లేదా అనేది నీవు నోరు తెరిచి సువార్త ప్రకటించిన దాన్ని బట్టే. ఈ రోజున మరి ఉత్తర దక్షిణ భారతదేశాల్లో ఇంతమంది సువార్త దండయాత్రలు చేస్తున్నారు. ఎందుకంత కష్టపడుతున్నారు, ఎందుకన్నా దెబ్బలు తింటున్నారు? కారణం ఏంటంటే, ఎవరైనా ఒకరు సువార్త విని ఒక పత్రిక చదివి వారు మారు మనసు పొంది పరలోకం వెళ్తారు. అందుకే కదా, ఒకవేళ నువ్వు సువార్త ప్రకటించకపోతే, సాక్ష్యం చెప్పకపోతే, పక్కవాడి గురించి అంటే నీ పక్కవాడు పరలోకం వెళ్ళాలా నరకం వెళ్ళాలా అనేది ఎవరి మీద ఆధారపడింది? నేనేం కొత్త బోధ చేయట్లేదు, ఆధారపడింది నీ నా మాటల మీద. బైబిల్లో ఉంది, జీవ మరణములు, చెప్పండి, జీవ మరణములు నాలుక వశం. ఒక వ్యక్తి జీవంలోకి వెళ్ళాలా, ఒక వ్యక్తి నరకంలోకి వెళ్ళాలా, నువ్వు నిర్ణయిస్తావు. మీ ఇంటి పక్క వాళ్ళు రేపు నరకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు, ప్రభా మా ఇంటి పక్కోడు ఎవరిదాసనే పడతాడు, ఆశ్రయ కానీ ఒక్కరోజు నాకు సువార్త చెప్పలేదు. ఒకవేళ ఏదన్నా ఒక నోరు వచ్చి సువార్త చెప్తే మధ్యాహ్నం నడిపిస్తే నేను కూడా క్షమించబడేవాడిని, రక్షించబడేవాడిని, నేను పరలోకానికి వెళ్ళేవాడిని అంటారు. అంటే వాళ్ళ ఆత్మలకు ఉత్తరవాదులు ఎవరంటే మనమే. కాబట్టి దీన్ని అట్లా అర్థం చేసుకోవాలి. అంటే అంతే తప్ప మన మీద నీ పాపాలు క్షమించబడ్డాయి అంటే పాపాలు క్షమించబడవు. యేసు ప్రభువారు అతని పాపాలు క్షమిస్తాడు, ప్రొవైడెడ్ నువ్వు దాన్ని ఇనిషియేట్ చేయాలి.
అంటే నీ వాక్యాన్ని అతను చెప్పాలి, సువార్త ప్రకటించాలి, అతని గురించి బాధ్యత తీసుకోవాలి. నా తోటి సహోదరుడు నాతో పాటు పరలోకం రావాలి, నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం నాతో కూడా పరలోకంలో ఉండాలి అన్న ఆ దృక్పథం నీకుంటే దాని ప్రకారం ప్రవర్తిస్తే వారి పాపాలు క్షమించబడతాయి. అది అర్థం. అట్లా తీసుకోవాలి తప్ప దాన్ని లిటరల్ గా తీసుకుంటే వాక్యాన్ని ఏం చేస్తున్నారు అంటే అపోస్తులకు అట్టి అధికారం ఇచ్చాడేమో. అపోస్తులు కూడా అట్టి అధికారం లేదండి. ఈవెన్ అపోస్తులు పేతురికైనా ఇంకెవరికైనా సరే నీ పాపాలు క్షమించబడ్డాయి అనడానికి లేదు. వారికి ఏ మానవునికి అధికారం, దేవుడు మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఉంది. అయితే ఇక్కడ యేసుప్రభు అన్న మాటలు మనం లిటరల్ గా కాకుండా ఈ అర్థంతో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది సంగతి. సరే, ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఆదివారం మరి యేసుప్రభు వారికి కనబడ్డాడు. మొదటి ఆదివారం, ఫస్ట్ ఈస్టర్. ఈ ఆశీర్వాదాలను 10 మంది పొందారు. వాళ్ళు వచ్చి పేతురు తోమాను చెప్తున్నాడు. ఏమని చెబుతున్నారు చూడండి ఆ మాటలు. 24వ వచనం. 24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ. దిదుమ అంటే మరి తోమ అంటే అరామిక్ లో అంటారు, డెడిమస్ అంటే గ్రీక్ లో అంటారు. తోమ అన్న డెడిమస్ అన్న దిదుమ అన్న ఒకటే. దానికి అర్థం ఏంటంటే క్షీణ్ కావాలని అర్థం. అంటే బహుశా నాకు 2 స్వభావాలు ఉన్నాయేమో. అప్పుడే ధైర్యవంతుడు, అప్పుడే బలహీనపడతాడు, మనకు తెలియదు. డెడిమస్ అనే మాట, కావాలనే మాట. దిదుమ అనబడిన తోమ గనుక తక్కిన శిష్యులు 25 చదువుతారు. మేము ప్రభువును చూచుకున్న ఆత్మలో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మను. ఎంత మండోడు కూడా. కొంతమందికి అనుమానం ఎక్కువ, వాళ్ళు నమ్మరు. ఇప్పుడు ఈయన ఎవరో, మీ 10 మంది ఎవరో కాదు, వాళ్ళ సొంత ఊరోళ్ళు, పక్క బెత్సయిదా, ఆ కపెర్నహూము, బెత్సయిదా, ఆ కానా, పక్క వాళ్ళు వీళ్ళందరూ. కానీ నమ్మడు. చిన్నప్పటి నుంచి కొలీగ్స్ వాళ్ళంతా చేపలు పడతారు, వేస్తోళ్ళు, బంధువులు, చుట్టాలు. అయినా కానీ వాడు నమ్మడు. వాడి మాటలు నమ్మట్లేదు. మేము ప్రభువుని చూసామంటే నమ్మాలి కదా. నేను నమ్మడానికి ఏం చేస్తాం మనం? నమ్మను డబ్బులు నెగితే వాడు నమ్మను కాక నమ్మను అనేది ఏమన్నాడు? నమ్మను. ఆయన ప్రభువుని చూడాలంట. ప్రభువులు చేతిలో ఆ హోల్స్ ఉన్నాయి కదా, అక్కడ వేలులో ఆ రంధ్రంలో ఈయన వేలు పెడతాడు, అప్పుడు నమ్ముతాడు. ఈ మాట యేసుప్రభు వారు వినుంటాడు. ఎప్పుడు ఈ మాట? 25వ వచనం. తోమా పలికినప్పుడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఈ మాట ఎవరున్నారు? యేసుప్రభు వారు అదృశ్యరూపులు ఆయన అన్ని ఉంచారు. యేసుప్రభు వారు ఎంత బాధపడ్డాడు. అయ్యో తోమా, ఇప్పటికే నాకు గాయాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏదైనా గాయం కలిగింది అనుకోండి, గాయం కలిగితే గాయం మారకుండానే మీరు గాయంలో చేలిపోతే ఏమవుతుంది? ఇంకా గాయం ఎక్కువైపోతుంది. అంటే తోమ అవిశ్వాసం వల్ల ఏం చేస్తున్నాడు? యేసుప్రభు వారి గాయాలు ఎక్కువ చేస్తున్నాడు. చాలాసార్లు మన అవిశ్వాసం వల్ల, మన మాటల వల్ల యేసుప్రభు వారిని గాయపరుస్తున్నాము. కొంతమంది అయితే యేసుప్రభు వారిని బాహటంగా సెలవు వేస్తున్నారు వారి మాటల వల్ల. కాబట్టి యేసుప్రభు వారిని గాయపరచవద్దు. ఈయన అంటాడు, నేను ఆయన వేలి గుర్తులో నేను నా వేలు పెడతాను. యేసుప్రభు ఎంతమంది తోమా, నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టిన వాడు నీవేనా ఈ మాటలు పలికి? ప్రభు చనిపోతే చనిపోతాం, ఆయనతో కూడా వెళ్దామని అని చెప్పాను. ఒకరోజు ప్రభు రాళ్ళతో కొడితే మన కూడా రాళ్ళతో కొడతారని చెప్పిన ధైర్యవంతుడైనాము. ఈ పిరికి మాటలు, ఈ అనుమాన మాటలు మాట్లాడేది. ప్రభువాని ఆ మార్గం చెప్పడం నాకు తెలియదు, ఆ మార్గం చూపించే ప్రభువాని ఆత్మీయ సత్యాలు తెలుసుకోకూడదు కదా. నీ మాటను బట్టి కదా నేనే మార్గంలో సత్యమును జీవమును అని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చాను. అలాంటి తోమావేనా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు వచ్చింది నీకు అనుమానం? ప్రభు ఎంత బాధపడ్డాడు. కొన్నిసార్లు మన ప్రవర్తన, మన మాటలు మనుషులను కాదు కదా, మనుషుల కంటే ప్రభువుని ఎక్కువగా బాధకు గురి చేస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడన్న స్పృహ మనం కలిగి ఉండాలి. ఆయన మనం చెప్పాడు కదా, వ్యర్థమైన పలుకు ప్రతి మాటను గురించి తీర్పు మనం లెక్క చెప్తాం. కాబట్టి తోమ మాటలు ప్రభువును బాధ పెట్టాయి. మన మాటలు కూడా ప్రభువును బాధపెడుతున్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి తోమ సందేహించే తోమ, అనుమానం, డౌట్
అన్బిలీఫ్ అనేది చాలా చెడ్డది. డౌట్ అంటే ఏమిటంటే అనుమానం, సందేహం. అన్బిలీఫ్ అనేది అలాంటిది కాదు కదా. డౌట్ వేరు, అన్బిలీఫ్ వేరు. అన్బిలీఫ్ ఏం చెప్తుందంటే నేను నమ్మను, రుజువులు కోరుతుంది అవిశ్వాసం. సందేహం అనేది ఏం చేస్తుందంటే కొన్నిసార్లు అంత ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఈయన డౌటింగ్ థామస్ అయిపోయాడు. మానవ చరిత్రలో 2000 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ. మరి తోమాకున్న అపవాదం పోలే. ఈరోజు కూడా తోమని ఏమంటారు? దీనికి ఈ వాక్యానికి టైటిల్ ఏమిటి? డౌటింగ్ థామస్, సందేహపడే తోమ. యేసు ప్రభువారు వచ్చేంత వరకు కూడా ఇంకా ఎన్ని వందల సంవత్సరాలైనా ఇంకెంతకాలమైనా సరే తోమాను అనుమానపడే ఆ అపఖ్యాతి పాలయ్యాడు తోమ. ఆనాటి నుంచి నేటి వరకు తను చేసిన తప్పిదం వల్ల 25వ ఇంట్లో తను మాట్లాడిన మాటలు ఉన్నాయి. వెంటనే ఆయన అంగీకరించడం సరిపోయింది. యేసు ప్రభువుని నేను చూశానంటే, అయ్యో మీరు చూసారా, నేను కూడా ఉంటే నేను కూడా చూసామని అనాల్సిందే, కానీ నేను నమ్మను అన్నాడు. అవిశ్వాసం వచ్చింది. కాబట్టి అవిశ్వాసం అనేది చాలా చెడ్డది. యేసు ప్రభు అన్నాడు చూడండి. అయితే మరొక నెక్స్ట్ సండే పునరుత్థాన ఫస్ట్ ఈస్టర్, సెకండ్ ఈస్టర్, ఆ రోజు సండే యేసు ప్రభు వారు మరలా వీళ్ళందరూ 12 మంది 11 మంది సమావేశమయ్యారు. ఆ మాటలు చదువుతారు. 8 దినముల తర్వాత ఆ మాట చదువుతారు. 26. కాబట్టి వచ్చే ఆదివారం నెక్స్ట్ సండే యేసు ప్రభు వారు 11 మంది శిష్యులు వారందరూ సమావేశమయ్యారు. యేసు ప్రభు వారు వారికి ప్రత్యక్షమయ్యారు. కాబట్టి తోమా యేసు ప్రభు వారు మరలా మీకు సమాధానం కలుగునుగాక 26వ వచనం కింది భాగంలో ఉంది. తలుపులు మూయబడి ఉండగా యేసు మధ్య మళ్ళీ వచ్చాడు. యేసు ప్రభు వారు ఆ తలుపుల్లోంచి గోడలోంచి కబాలను వచ్చేసాడు. యేసు ప్రభు వారు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే సమాధానం. తోమ అవిశ్వాసము, తోమ అనుమానం శిష్యుల యొక్క సమాధానం కోల్పోయేటట్టు చేయబడలేదు. కానీ యేసు ప్రభు వారు రెండవసారి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? రెండవ ఆదివారం అంటే కేవలం తోమాను సమకూర్చబడటం కొరకే. చూడండి, తోమ ప్రభువును అవమానపరిచాడు, అనుమానించాడు, ఆశీర్వాదాలు కోల్పోయాడు, అవిశ్వాసం ఉంచాడు, సందేహపడ్డాడు. కానీ యేసు ప్రభు వారు తిరిగి తోమాను సమకూర్చాడు. అనేక సార్లు ప్రభువును మనం మందిరానికి రాకుండా ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నాము. మన మాటల వల్ల ఎంత ప్రభువును గాయపరుస్తున్నాము. కానీ ఇక్కడ తోమ ప్రత్యక్షమైన మరలా యేసు ప్రభు వారికి తోమా కూడా సమాధానం ఇచ్చాడు. ఒకవేళ నేను సమాధానం కోల్పోతే ఒక్క తోమా కోసం మళ్ళా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మీకు జ్ఞాపకం ఉందా? కాబట్టి యేసు ప్రభు వారిని చూడగానే తోమా గుండె ఆగిపోయిన పని అయింది. ఆ మాట చూడండి, 27వ వచనం. తర్వాత తోమాను చూచి యేసు ప్రభు అంటున్న మాటలు, నీ వేలుని చాచి నా చేతిలో చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసమే. కాబట్టి రాత్రి వేళలో మనం పరిశీలించుకోవాలి. తోమా వల్ల మన జీవితం ఉందా? అవిశ్వాసంగా, సందేహంతో, అనుమానంతో, భయంతో గడుపుతున్నామా? ఆశీర్వాదాలు కోల్పోతున్నామా? ఈ రాత్రి వేళ మన పశ్చాత్తాపం. ఓ ప్రభు, అనేక సార్లు తోమా వలె నేను కూడా సందేహపడ్డాను, నిన్ను గాయపరిచాను, నా మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, నీవు ఇచ్చే ఆశీర్వాదాల్లో ఆదివారాన్ని మందిరానికి కూడికం రాకుండా నష్టపోయాను ప్రభా, నన్ను క్షమించు. నేను అవిశ్వాసం కాకుండా విశ్వాసిగా నన్ను చేయి ప్రభా, నా విశ్వాసాలు వృద్ధి పొందించు ప్రభా అని చెప్పాలి. మనం పశ్చాత్తపడి క్రీస్తు రక్తంలో పడబడాలి. తోమా సమకూర్చబడినట్లు మనం కూడా సమకూర్చబడాలి. అప్పుడు యేసు ప్రభు అన్న మాట 28వ వచనం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా, మై లార్డ్, మై గాడ్. ఇంకేమీ లేదు. యేసు ప్రభు వారిని మొక్కాడు, ఆయన చూశాడు. అప్పుడు అన్నాడు ప్రభు, తోమా ఎంత బాధపడ్డాడు. ఓ ప్రభు, నువ్వు నా దేవుడు అయ్యా, నా ప్రభు అయ్యా, నన్ను క్షమించు. అప్పుడు ప్రభు అన్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, అయితే చూడక నమ్మిన వారు. అంటే చూడక నమ్మటం అంటే అర్థం ఏంటంటే విశ్వాసం. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తోమా తిరిగి సమకూర్చబడ్డాడు. తోమాను యేసు ప్రభువుని విడిచిపెట్టాడు, యేసు ప్రభువుని గాయపరిచాడు, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచలేదు. తిరిగి యేసు ప్రభు ద్వారా సమకూర్చబడ్డాడు, తిరిగి శిష్యుగా కొనసాగాడు. అది తోమా కథ.
ఈ తోమ యేసు ప్రభువారు లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత తోమ వచ్చారు. దక్షిణ భారతదేశంలో ట్రెడిషన్స్ చెప్తున్నాయంటే ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చాడు. చెన్నై సముద్ర తీరంలో ఆయన ఓడలో ప్రయాణం చేస్తూ ఆ సూర్యోదయంగా ఆ సూర్యుని కిరణాలు సముద్రం మీద పడుతున్నప్పుడు సముద్రం మెరుస్తా ఉంది. అప్పుడు తోమ సముద్రంలో ఆ దరికి వచ్చారు. వచ్చినప్పుడు కొంతమంది వీళ్ళు ఎవరు ఈ హిందువులు సూర్య నమస్కారం చేస్తున్నారట. బ్రాహ్మణులు సూర్య నమస్కారం చేస్తున్నారు. చేస్తా ఉంటే ఆయన గుండె మడిపోయింది. ఏం చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళని అడిగాడు, ఏం చేస్తున్నారు? సూర్య నమస్కారం. అయ్యో, సూర్య నమస్కారం చేయలేదా? సూర్యుడు అంటే సృష్టము, సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు. ఆయన ద్వారా సృష్టిపమైన సృష్టము ఈ సూర్యుడు. నువ్వు సృష్టికర్త వదిలిపెట్టి సృష్టాన్ని పూజిస్తున్నారా మీరని చెప్పి వారితో వాదిస్తే వారు వెళ్ళలేదు. అప్పుడు ఏం జరిగిందంటే, సరే మీరు నమ్ముతున్న మీ దేవుడు గొప్పవాడు, మీ సూర్యుడు గొప్పవాడు, నా దేవుడు నిజమైన నా దేవుడు గొప్పవాడు అని సవాళ్ళు విసిరి వారి మధ్యలో వాళ్ళ ముందే ఇప్పుడు నేను నా దోషి, మీ నీళ్లు చేతులతో పైకి విసిరండి, అవి కింద పడతాయి. నేను నా చేతులతో దోషులతో నీళ్లు పైకి విసురుతాను, అవి పైన అలాగే ఉండిపోతాయి అని చెప్పినప్పుడు మరి తోమ ఆ సముద్రం నీళ్ళు తీసుకుని పైకి వేస్తే వాళ్ళందరూ ఉన్నాయి. ఆ పైన నీళ్లు అట్లాగే పైన నిలిచిపోయాయి, పైనుంచి పైకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అనేక మంది బ్రాహ్మణులు మారు మనసు పొందారు. ఈ తోమానే మరి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి అపోస్తలుడు. మరి నేటికి చెన్నైలో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు రాళ్ళతో కొట్టి ఆయన చంపారు. ఆయన సమాధి మన మధ్యలో. తోమ సాధనే భారతదేశంలో క్రైస్తవానికి పునాది. కాబట్టి ఈ తోమ గొప్పవాడు. ముందు సందేహపడ్డాడు, అనుమానపడ్డాడు, ముందు ధైర్యవంతుడే, ప్రభుతో ఉన్నవాడే. ఆయన మధ్యలో ప్రభుని విడిచాడు. తర్వాత యేసు ప్రభు వారు సమకూర్చాడు, గొప్ప సేవ చేశాడు, మరి ప్రాణార్పణం చేశాడు. మరి ఆయన హతుడయ్యాడు. ఏమంటారు దాన్ని? యేసుక్రీస్తు ప్రభు వారు చేయకూడదు చనిపోయిన వారిని హతసాక్షులు అయ్యాడు. చివరికి ప్రభులో దేవుని బిడ్డలమైన మనం కూడా ప్రమావలే మరి దారి తప్పిన తిరిగి ప్రభునకు వస్తుంది. ప్రభు క్షమిస్తాడు. ప్రభు ద్వారా గొప్ప కార్యాలు ఆయన చేశాడు. భారతదేశాన్ని దేవుడు ఎంత ప్రేమించాడో నాకు తెలుసా? భారతదేశాన్ని మూడంతలుగా ప్రభు ప్రేమించాడు. మొట్టమొదటిగా భారతీయుల కోసం ఆయన రక్తాన్ని కాల్చాడు. మొట్టమొదటి. రెండవది, భారతదేశం పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు. మూడవది, భారతదేశానికి అపోస్తులైన తోమ, ఒరిజినల్ అపోస్తులు అంటారు, ఆదిమ అపోస్తులైన తోమ ఈ దేశాన్ని పంపించాడు. ఈ దేశం అంటే యేసు ప్రభువుకి ఎంతో ప్రేమ. అది తోమ వల్ల మనం కూడా అనేకులకు సువార్త ప్రకటిస్తాం. దేవుడి వాక్యమును దీవించడం.